బిగ్ బాస్ హౌస్‌లో రీతు సరదా తీర్చిందనే చెప్పాలి దివ్యకి. అది కూడా తనుజ విషయంలో. ఇక రీతు అయితే గనక తనుజ విషయంలో దివ్యపై నామినేషన్స్‌లో రెచ్చిపోయింది. అసలు విషయానికొచ్చేస్తే ప్రస్తుతం లైవ్‌లో 10వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఇక హౌస్‌లో ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఒక్కొక్కళ్ళని నామినేషన్ చేసి దానికి తగిన కారణాలు చెప్పాలి. అందులోనూ 5 నిమిషాల్లో ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిపోవాలంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక భాగంగా రీతు దివ్యని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, దివ్య నీ అంత సెల్ఫిష్‌నెస్ హౌస్‌లో ఎవరు లేరు. నీ సౌలభాగ్యానికి నీ పక్కనోళ్ళు కూడా నువ్వు శంక నాకు చేస్తావు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని కెప్టెన్ చేయడం, అది నీ లాజిక్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఒకవేళ నువ్వు కూడా కెప్టెన్ అవ్వకుండా ఉండుంటే అప్పుడు తెలిసుండేది. లాస్ట్ టైం నువ్వు తనుజకి ఏదైతే చేశావో, బిఫోర్ లాస్ట్ టైం కూడా నీకు హౌస్‌లో ఎవ్వరూ కూడా నీకు సపోర్ట్ చేయకుండా తనుజ పక్కన నుంచొని తనుజ కెప్టెన్ అయ్యి నువ్వు అవ్వకుండా ఉండుంటే ఆ బాధ ఏంటనేది తెలిసుండేది. కానీ ఏదేమైనప్పటికీ కూడా నువ్వు చాలా సెల్ఫిష్‌నెస్ ఒక అమ్మాయివి. గేమ్ పరంగా ఎంత బాగా గేమ్ ఆడింది అని చూసుకుని నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిందే. పైగా నువ్వు గౌరవ్ దగ్గరికి వెళ్ళి ముందే తనుజని తీసేయి అంటూ గౌరవ్‌కి చెప్పడం. డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళి ముందు రీతు ఉండాలి అంటే తనుజని తీసేయాలని చెప్పడం. ఈ విషయాలు నాకు నచ్చలేదు. నువ్వు తనుజని పర్సనల్‌గా గ్రజ్ పెట్టుకుని నువ్వు తనని టార్గెట్ చేస్తున్నావు అనిపిస్తుంది. అంటే ఈలోగా దివ్య డిఫెన్స్ చేసుకుని నువ్వు తనుజ నామినేషన్స్ చేస్తున్నావా? తనుజ నామినేషన్ తనుజ చేసుకుంటుంది కదా అంటే, నువ్వు నేర్పించిన పాఠమే నీకు నేర్పిస్తున్నాను. బర్నీ గారి విషయంలో నువ్వెలా దూరిపోతున్నావో అందుకే నా బెస్ట్ ఫ్రెండ్ అయిన తనుజ కోసం కూడా నేను స్టాండ్ తీసుకుంటున్నాను. నాకు సార్ కూడా చెప్పారు కదా, గెలుపు కోసం ఎవరినైనా గెలిపించొచ్చు కానీ పక్కనోడు ఓటమి కోసం అలా చేయకూడదని. అందుకే నా ఫ్రెండ్ తనుజ గెలవాలని చెప్పేసి నేను నీ గురించి నామినేషన్ చేస్తున్నాను. ఏదేమైనప్పటికీ నువ్వు హౌస్‌లో వచ్చినప్పటి కానించి తనుజ, బర్నీ గారు వీళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్సే కాకుండా పాపం పూర్తిగా బర్నీ గారి గేమ్ కూడా పోయింది. అది తప్పులు నువ్వు చూసుకోకుండా ఎదుటోడిని తప్పు పట్టడం ఎంతవరకు కరెక్టు? ఏదేమైనప్పటికీ నువ్వు తనుజ విషయంలో అంత గ్రజ్ పెట్టుకుని అవసరమే లేదు. నేను ఈ వారం నామినేషన్ నేను ఎందుకు చేస్తున్నానంటే, అందరికన్నా నీకే లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. నువ్వే ఈ వారం ఎలిమినేట్ అవుతావు చూసుకో అంటే, దివ్య చూసుకుందాం నాకేంటి భయం అంటూ దివ్య అంటుంది. మరి ఏదేమైనప్పటికీ రీతు అయితే తనుజ విషయంలో మంచిగా స్టాండ్ తీసుకుని దివ్యకి నామినేషన్స్‌లో దోలు తీర్చిందనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. రీతు దివ్యని నామినేషన్ చేసిన పాయింట్స్ కరెక్టా కాదా అనేది కూడా తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.